అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు జెడ్ ఛానల్. ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లా నుంచి వచ్చేసిన మంత్రాల నుంచి అయితే మనము ఈ యొక్క దిన్ని హర్ష గారి షెడ్ చూడడానికి అయితే రావడం జరిగింది. రాయచూరు జిల్లా రాయచూరు తాలూకా అయినటువంటి మట్టిమారి ప్రాంతంలో ఎద్దులకైతేనేమి మరి ఏ విధంగా వీరు సర్దుబాటు చేసుకున్నారు అనేది చూడొచ్చు. ఈ ట్రిప్లే సుమారు ఎంత ఉంటుందో ఎద్దులకి ఇలాంటి కొట్టమేయించుకోవడానికి ఇంక పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈరోజు వాళ్ళ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రైతు సంబరాలలో గిరకబండ్ల పోటీలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు ఈ ఎద్దులను చూడడానికి రావడం జరిగింది. ఈ యొక్క వీటితో పాటు మరి ఏంటి పరిస్థితి ఎద్దులు తీయడానికి కారణం ఏంటంటే తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ ఎద్దులు అయితే జత ఉన్నాయి. ఇందులో కమాండ్ జత వేయడం జరిగింది. ఇదొక జత, మరొక జత కమాండ్ వేశారు. మరి ప్రస్తుతానికి చూద్దాం. ప్రస్తుతానికి దీంట్లో ఉన్నటువంటి జత ఈ జత, ఇంకొక ఎద్దు వస్తుంది. ఆ రెండు కమాండ్ వేశారు. ప్రస్తుతానికి ఇటు చూసేటువంటి ఈ ఎద్దు కేవలము మొదటి స్థానానికి రెండో స్థానానికి కేవలము అడుగుల వ్యవధిలో ఈరోజు ఈ జత మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరి ప్రస్తుతానికైతే అడుగుదాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు కూడా పశువులపైన ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు గ్రామాంతర మీరు ఈ గ్రామం నుంచి మీరు గమనించాలి. ఓపెన్ టోర్నమెంట్ అనగా ఓపెన్ గిరిక పోటీలు పెడితే సుమారుగా వీళ్ళ గ్రామానికి 32 నుంచి 34 జతలు వచ్చాయి. ఒక్క రోజులోనే కంప్లీట్ చేసిన ఘనత ఏదైనా గ్రామం చెప్పుకోవాలంటే మనం దిన్ని గ్రామం గురించి చెప్పుకోవాలి. మరి ఈ రోజున గ్రామ స్థాయినే పెట్టినా కూడా వీళ్ళు గ్రామంలో 16 జతల దాకా పాల్గొన్నాయి. జతకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రైతుల యజమానులతో ముచ్చట మాట్లాడదాం. ఈ ఎద్దు యజమాని ఎవరండి? మీ పేరు? హరీష్. ఇది ఒక్క ఎద్దు, ఈ జత మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఇది 8 ఏళ్ళ. ఒక్కదే 8 సంవత్సరాలు. దీంతో పాటు ఇంకో చేద్దా లేకపోతే ఇది ఒక్కటేనా? దీని ఎద్దుకి 3 ఎద్దులు చేంజ్ అయినాయి. 3 ఎద్దులు 8 సంవత్సరాల్లో 3 ఎద్దులు చేంజ్ చేయించారా? మరి ఈ రోజు మరి ఇలా రావడానికి నిలబడడానికి కారణం ఏంటంటే ఈ రోజు థర్డ్ అయినాయి, మూడో స్థానం అయినాయి. కమాండ్ ఆడినారు. ఇంతకు ముందు ఏమైనా ప్లేస్ తీసేసుకున్నారా? ఇంతకు ముందు మన 30 జతల్లోన ఇక్కడ మనదే టాప్ లో ఉంది. ఇప్పుడు కొంచెం డౌన్. మీ ఊర్లోనైతే ఈ రోజు అయితే థర్డ్ అయినాయి, మూడో ప్లేస్ కొట్టినాయి. మరి దీంతో పాటు ఆడినటువంటి ఎద్దు ఆయన పేరు, యజమాని పేరు? శివరాజ్. ఉన్నారు ఇక్కడ? ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఎద్దు యజమాని. నమస్కారం అండి. మీ పేరు? శివరాజ్ గారు. ఈ ఎద్దు మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉండింది? సంవత్సరం నుంచి కూడా. మరి ఈ ఎద్దు కూడా ఇంకా లేతగా కనిపిస్తుందా? కడలు వేసినా ఎంత? ఓకే. ఎన్ని రోజులు అయింది ఇది కడలు వేసి? సంవత్సరం అయిందా? మరి ఇది కేవలం ఇది ఒక్క ఎద్దు ఉంది కదా, ఇది దీంతో పాటు ఇంకో ఎద్దు ఉంది జత కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరమే. ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఏంటండి? కొంచెం బాగా పట్టుకుంటుంది కదా, మూడో స్థానం ఉంది ఈరోజు గిరకబండ్లో. మరి రెండు కూడా జత వేస్తే బాగున్నాయి. కమైండ్ కానీ సింగల్ కానీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు సేద్య పనులు ఈ ఎద్దుతోటి మీరు జతతో పాటు ఎన్ని ఎకరాలు మీరు సాధన చేస్తున్నారు? సేద్యము 20 ఎకరాలు కూడా. ఓకే. హర్ష గారు మీరు కూడా అండి? 40 ఎకరాలు ఆ ఎద్దు జతతోటి. మరి కేవలం మీరు ఎద్దుల పైన ఆధారపడ్డారా లేకుంటే యంత్రాంగం ఏమైనా కొన్నారా? ఎద్దుల మీద వ్యవసాయం చేస్తారా? ఎద్దుల మీదే ప్రేమ. మరి యంత్రాంగాలు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తాయంటారు. మరి ఎద్దుల పైన ఎందుకు ఆధారపడారు? ఎద్దులు అంటే చాలా ప్రేమ. అంటే 10 సంవత్సరాల వ్యవసాయమే చేస్తున్నారు. మరి దాదాపుగా మీరు కూడా ఎన్ని జతలు ఎద్దులు ఉన్నాయండి? ఒకే జతనే ఇంకేమైనా ఉన్నాయి? మార్చి. అవునంటారా? ఓకే. మీ ఇంటి పేరు ఏమొస్తుందండి? పాపన్న గారు శివరాజు గారు. హర్ష గారు మీరండి? మీ తండ్రి గోవిందప్ప కుమారుడు శివరాజు గారు. పాపన్నవరు తండ్రి దేవరాజు గారి కుమారుడు శివరాజు గారు. ఓకే రైట్. ఒకసారి ఎద్దులు నడిపించి చూస్తారా? ఇక్కడ ఒక్కొక్క ఎద్దు చూద్దాం.
హర్షన్న రోన్ తట్టు వేస్తారా? చూసారు కదా ఈ ఎద్దు అంటే ఇంకొంచెం బలాలు మంచిగా అయితే ఖచ్చితంగా ఎద్దులు చాలా పసందుగా ఈ రోజు అయితే మంచిగా అయితే ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ పట్టుకుందా ఓకే, ఎక్కడొచ్చామండి ఈరోజు మనము? దిన్నీలోనా? ఏమి ఈరోజు ఇంతమంది వచ్చారు సార్? ఏంది విశేషము? ఏ సందర్భంగా? యా స్వామి? ఓకే, మీ పేరండి? దేవరాజ్ గారు, మీరు ఎన్ని జతల దాకా ఎద్దులు చూశారు? 16 జతలు చూసాం, సన్నప్పటికెళ్ళి చూసాము. అవునా? మరి ఎద్దులు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈరోజు ప్రదర్శన ఇవి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే రైట్. హర్షణ మొత్తం ఎన్ని ట్రిప్పులు? ఒక 50 ట్రిప్పులు వేసిండినా? 150 ట్రిప్పుల అంటే భూకంపం వస్తే తెలిసిందా ముందుగానే? ఆయనకి అంతే మొత్తంగా ఒక సన్న కొండ వేసాడు. కొండ యాడ అదే అడుగుతామా? ఏమిడ సమస్య ఏంటిది? మొత్తం భూకంపం వస్తుందనే లేకుండా మన్ను దొరకదనే? ఎట్లండి విశేషం? ఏంటి ఇంత దెబ్బేసినావు? ఏమంటే ఇట్లా బయట ఉన్నాం కాబట్టి ఒకరి మెచ్చి ఒకరు వేస్తారని మొదలేసి పెట్టినాం. అట్లా అంటే మీ సేఫ్టీ కోసం వేసారా లేకుంటే మన్ను ఇది ఉండదనే? ఇది కదా, ఇది ఉంటే ఆయన నిలబడి చూడండి ఒకసారి ఇట్లా ఎత్తే కనపడ్డుగా అది మొత్తం అంతా కూడా చూసారు. ఈయన కనపడ్డు. ఇది మామూలు యాక్చువల్ ఫ్రేమ్. మరి ఆయన చూడ ఆయనకు మొత్తం అంతా కూడా ఉంది. ఒక మొత్తం ఎన్ని ట్రిప్పులు తోలేరండి? 150 ట్రిప్పులు 160 ట్రిప్పులు దాకా తోలేదు. 160 దాకా కూడా తోలేసినారా? ఇంకా తోలే అవకాశం ఏమైనా ఉండదా? ఎక్కడి నుంచి వచ్చింది మట్టి మీకు ఇదంతా? ఒక 2 చెరువులు మోరం తోలినా. ఒక్కడే ఇంటికే వేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా వేసినారు. ఇది ఎంత ఖర్చు అయిందండి? మీరు ఉంటూ ఎద్దులకు ఉంటూ ఈ రెండింటికి వేయించుకున్నారా? అవునా? ఒక ట్రిప్పులకు మీ షెడ్ వేయడానికి దాదాపు ఎంత ఖర్చు వచ్చి ఉంటుందో? 3.5 లక్షలు అయినాయి. 3.5 లక్షలకు దాకా ఉంటుంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ ఊరండి ఇది? ఇక్కడ దీన్ని మీ ఇంటి పేరండి? పాపనగల్ రాయపడుకు. ఈ పేరండి? హరీష్ నాయక్. హరీష్ నాయక్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. పెళ్ళి అయిందండి? అయింది. ఎన్నిసార్లు అయింది? ఒకసారి అయిందా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక వీడియోలో కలుస్తాం. ఇంతటితో ఈ యొక్క వీడియో కూడా సమాప్తం. థ్యాంక్ యూ. ఒక్కొక్క ఎద్దు అలా అనమాట. రాటిపడే దగ్గర సంబరానికి చిహ్నంగా కర్ణాటక ఏరియాలోనైతే ఈ విధంగా అది వేసి వాళ్ళ సంబరాన్ని వ్యక్తపరుచుకుంటారు. ఈరోజు సంబరంతో ఈరోజు 2 ఎద్దులు కూడా ఈ విధంగా సంబరం చేసుకుంటున్నారు. అంతా అల్లాండ్లా? మరి రెడీ చేసాను వాళ్ళకి. తీసుకో ఫోన్. ఎవరు ఈ అబ్బాయి పేరేమి?